ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య వరమైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన జీవితంలో కొందరు మనుషులు ఎంతో ముఖ్యమైన వారు తమ సమయాన్ని, తమ జ్ఞానాన్ని, తమ అనుభవాన్ని మన కొరకు వినియోగిస్తూ ఉంటారు. ప్రత్యేకముగా మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి సహవాసము చాలా అవసరము. ఎందుకంటే విశ్వాస జీవితము ఒంటరిగా బలపడదు. సహవాసములో, సేవలో, పరస్పర ప్రోత్సాహంలో బలపడుతూ ఉంది. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకే కాక ఇతర విశ్వాసులను బలపరచుటకు కూడా మనకు వివిధమైనటువంటి ఆత్మీయ వరములను అనుగ్రహించాడు. ప్రతి విశ్వాసికి ఒక వరము ఉంది. అది దేవుని కృపకు గుర్తు. కాబట్టి మనము ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి, అది దేవుడు నాకు ఇచ్చిన వరము ఏమిటి అని. ఎందుకంటే దేవుడు కొంతమందికి బోధించు వరము ఇచ్చాడు, కొంతమందికి ప్రవచించు వరము ఇచ్చాడు, కొంతమందికి దర్శనమును గ్రహించే వరమును ఇచ్చాడు, మరికొంతమందికి పాటలతో స్తుతించే వరమును ఇచ్చాడు, ఇంకా కొంతమందికి సేవ చేసే వరమును ఇచ్చాడు. అంతేకాక ప్రోత్సహించే వరమును, నాయకత్వం చూపించే వరమును కూడా అనుగ్రహించాడు. ఈ వరములన్నీ ఒకే ఉద్దేశము కొరకు, ప్రభు తన మహిమ కొరకే. కాబట్టి మన వరములను మన గర్వము కొరకు కాదు, దేవుని సేవ కొరకే ఉపయోగించాలి. మనకిచ్చిన వరమును నిర్లక్ష్యము చేయకూడదు. అలాగే ఇతరుల వరములను చూసి అతిశయపడకూడదు. ప్రతి వరము దేవుని నుండి వచ్చినదే. ప్రతి వరము ఆయన మహిమను ప్రకటించుటకే వాడాలి. కనుక ప్రియులారా, దేవుడు మనలను ఒక కార్యము కొరకు ఎంచుకున్నాడు. ఆయన ఇచ్చిన వరములలో ఆ కార్యాన్ని విశ్వాసముగా, వినయముగా చేయాలి. మన వరములు మన గొప్పతనానికి కాదు, దేవుని మహిమకు సాధనములుగా ఉండాలి. కాబట్టి మనకు ఇచ్చిన వరములను గుర్తించి ఆయనను స్తుతించి మహిమపరచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.